అవిసె గింజలు గానిగ నూనె పట్టించుకొని తింటా ఉండే మా పెద్దవాళ్ళు. వాళ్ళకి ఎలాంటి రోగాలు వచ్చినాయి, ఇలాంటి రోగాలు రాలేదు. ఇప్పుడు మన కంపెనీ ఏం చేసిందంటే ఒకప్పుడు వాడినటువంటి ఇప్పుడు ఎవరు కూడా వాడట్లేదు. అవన్నీ పురాతనమైన వస్తువులన్నీ తీసుకొచ్చి మనకు కంపెనీ చెప్తా ఉన్నాం అంటే వాడుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి. షుగర్ ఇప్పుడు చాలామందికి షుగర్ వస్తూ ఉన్నారు, బీపీలు ఇంటికొకరు అయితే బీపీ పేషెంట్ అయితే ఉంటుంది. ఇది వాడుకుంటే షుగర్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, అలాగే బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. థైరాయిడ్ కానీ మొఖం నొప్పి కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం యొక్క జ్యూస్తో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు ఫోన్లు ఉంటే సైలెంట్ పెట్టుకుంటారా? ఒక 5 మినిట్స్ 10 నిమిషాలు చెప్పేస్తాం. అంటే ఇది అంతా బాగా పనిచేస్తుంది. ఇది కూడా మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు, ఎందుకంటే మనం ఆయుర్వేదిక తయారు చేస్తారు, పండ్లతోని చెట్ల యొక్క పండ్లతోని తయారు చేస్తారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండదు. మనకి మెడిసిన్ వాడుతూ ఉంటాం. ఇప్పుడు బీపీ అటాక్ కాగానే ఏం చేస్తాం, డైలీ ఒక టాబ్లెట్ వేసుకోవాలా, లేకుంటే చక్కెర రావడం ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. కానీ ఇది వాడుకుంటే మన బీపీని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎలాంటి మెడిసిన్ లేకుండా కూడా ఇది ఒక ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల మనం బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే షుగర్ ఉన్న వాళ్ళకు కూడా మనం సజెషన్ చేయొచ్చు. అలాగే కొంతమంది చాలామందికి ఇప్పుడు థైరాయిడ్ సమస్య వస్తూ ఉంది. థైరాయిడ్ వచ్చిన వాళ్ళు చూడండి, కొంతమంది లావ్ అవుతూ ఉంటారు, కొంతమంది సన్న అవుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా మనకి ప్రోడక్ట్ సజెషన్ చేయొచ్చు. అట్లాగే మోకాలు నొప్పులు, తిమ్ముర్లు రావడం కానీ, తిమ్ముర్లు చాలామందికి వస్తూ ఉంది. ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఎందుకంటే మన బాడీలో బ్లడ్ అనేది సర్క్యులేషన్ సరిగా ఉండకపోతే తిమ్ముర్లు అనేటివి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇది ఒక్క ప్రోడక్ట్. దీంతో పాటు మీకున్న ప్రాబ్లానికి ఇంకొక ప్రోడక్ట్ ఇస్తాం. ఇప్పుడు థైరాయిడ్ అన్నాం కదా, దీంతో పాటు ఇంకొక రకమైన థైరోకేర్ అని టాబ్లెట్ ఉంటుంది. ఇట్లా దీనికి అది మోకాల నొప్పులకు ఇంకో ప్రోడక్ట్. అంటే ఇంకో 2 రకాల ప్రొడక్ట్స్ వాడుకోవాలి దీంతో పాటు. ఇది కామన్గా దేనికైనా మనం ఒక ప్రాబ్లానికి మనం ఇస్తా ఉన్నాం. అట్లా ఒక 2 రకాల ప్రొడక్ట్స్ వాడుకుంటే మనం తగ్గించుకోవచ్చు. అట్లాగే ప్రొడక్ట్స్ చూద్దాం మరి ఏమేమి ఉన్నాయనేది. ఇది చెప్పిన ఇందాక స్ట్రాబెరియన్ సిరప్ మనం ఎలాంటి ప్రాబ్లం ఉన్న వారికైనా సజెషన్ చేయొచ్చు. అట్లాగే కంపెనీలో 2 అలోవేరా ఉంటుంది, కనిపిస్తుందా? కలబంద విషయం ఇంటి దగ్గర ఉంటుంది. రెడ్ కలర్ ఉంటుందా, ఆకుపచ్చ ఉంటుందా? ఆకుపచ్చ రంగు విషయం. కానీ ఎర్ర కలబంద కూడా ఉంటుంది. ఇదేంటంటే ఎక్కువ కనిపించదు. ఎక్కువ అంటే సముద్ర తీర ప్రాంతాల్లో, మడాడుల లాంటి అడవుల్లో మాత్రమే పెరుగుతుంది. అంటే ఇది పెరగాలంటే కొన్ని స్పెసిఫిక్ అయిన ప్లేసెస్ మాత్రమే పెరుగుతాయి. కాబట్టి ఇది ఏంటంటే మనకు నార్మల్ అలోవేరా ఉంది కదా, మనం ఇంటి దగ్గర పెరట్లో చూస్తుంటాం, గ్రీన్ కలర్ ఉంటుంది. దానికన్నా ఒక 20 రెట్లు ఎక్కువ పనిచేస్తుంది. ఇది దేనికి పనిచేస్తుంది అంటే మనకు డైజెషన్ కాకుండా కూడా ఏదైనా గ్యాస్ ట్రబుల్ కానీ, అట్లాగే హెయిర్స్ ఊడిపోవడం కానీ, కంటి సమస్య కానీ, నర్వస్ ప్రాబ్లమ్స్ కానీ ఈ ప్రోడక్ట్ మనం సజెషన్ చేస్తూ ఉన్నాం. సూపర్ రిజల్ట్ ఉంటుంది. అట్లాగే శాంటే ఉంటుంది. ఇప్పుడు కరోనా టైంలో చాలామంది ఇమీడియట్గా చనిపోవడం జరిగింది. కరోనా వచ్చినప్పుడు చూడండి చాలామంది చనిపోయారా, కొంతమంది చనిపోయారా? అందరు చనిపోయారా, కొంతమంది చనిపోయారా? కొంతమంది చనిపోయారు. ఎందుకంటే అలా లోపల ఇమ్యూనిటీ లేని వారు అటాక్ అయ్యి తొందరగా చనిపోవడం జరిగింది. మనకు కరోనా టైంలో ఈ ప్రోడక్ట్ చాలా సేల్ అయింది ప్రోడక్ట్ కంపెనీలో. ఎందుకంటే ఇమ్యూనిటీ ఇవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది శానిటైజర్.